వెంకటేశ్వర స్వామి లీలల్లో ఒక లీలలు చెప్తున్నామండి. జరిగిన కథేనండి. ఒక ఆమె పనిచేసే ఇంట్లో పని ఆమె పెద్ద తిరుపతి వెళ్తుందండి. అలా వాండ్ర గారికి, అమ్మ నేను పెద్ద తిరుపతి వెళ్తున్నానమ్మా అని చెప్పిన వెంటనే ఆ వాండ్రమ్మ గారు, అమ్మ నువ్వు పెద్ద తిరుపతి వెళ్ళేటట్టు నేను ఒక 100 రూపాయలు ఇస్తానమ్మా, దేవుడికి వెయ్యి అని ఇచ్చారంట. సరే అమ్మ నేను వేస్తానని కొంగుకు ముడి వేసుకుని ఆ 100 రూపాయలు తీసుకువెళ్ళిందంట. ఈలోపు తిరుపతి ట్రైన్ ఎక్కిన వెంటనే ఒక ముసలామె, చాలా బాధల్లో ఉన్నానమ్మా, నేను 3 రోజులు అయింది అన్నం తినలేదమ్మా, నాకు కొంచెం అన్నం పెట్టించమ్మా అంటే, నా దగ్గర డబ్బులేమి లేవమ్మా అని ఆలోచించేలోపు వాండ్రమ్మ గారు 100 రూపాయలు ఇచ్చారు కదా, సరే ఈ 100 రూపాయలు ఇంక భోజనం పెట్టిచ్చేస్తాంలే అని భోజనం తీసుకుని ఇచ్చేసిందంట ఆ 100 రూపాయలతో. సరే వాండ్రమ్మ గారికి ఏం తెలుసులే, దేవుడికి వేసానని చెప్తాలే అనుకుందంట. ఈలోపు వాండ్రమ్మ గారు నిద్రలో వెంకటేశ్వర స్వామి కల్లో కనిపించి, అమ్మ నువ్వు ఇచ్చిన 100 రూపాయలు నాకు చేరినాయి అని నేను ఆనందపడుతున్నానమ్మా అని చెప్పారంట. ఈలోపు ఆమె ఇంకా గుడికే వెళ్ళలేదు కదా, ఎలా వేసేసింది 100 రూపాయలు అని వెంటనే ఆ పన్నామకి ఫోన్ చేసి, ఏంటి 100 రూపాయలు పడినాయి అని నాకు దేవుడు ఇలా కల్లోకి వచ్చి చెప్పారని ఆ పన్నామకి చెప్పిన వెంటనే అమ్మ జరిగిందంతా చెప్పిందంట. చాలా ఆనందపడిందంట ఆ అమ్మ.